భక్తితో పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో, ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఏరువ అన్నమ్మ గారి 94వ జయంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని, కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆయురారోగ్యములతో దైవ జ్ఞానంతో పవిత్రాత్మ శక్తితో నింపబడాలని దివ్య కారుణ్యమూర్తి పేరిట వీరి భర్త ఏరువ మర్రెడ్డి మరియు కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాండ్రు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ జాగీర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పెంటారెడ్డి, లూర్ద్ మరెడ్డి, సుందరమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఆన్ మేరీ ఉషారాణి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తెనాలి నిత్య సహాయమాత విచారణ కలిమెల ఆన్మేరీ బాప్తిస్మం రోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కలిమెల కిరణ్ కుమార్, కలిమెల మరియారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూర్ద్ మర్రెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. రాజు జర్మనీకి వెళ్ళడానికి కావలసిన డాక్యుమెంట్స్ దయచేయమని, ప్రమోద్ థీసిస్ కంప్లీట్ చేసి ప్రొఫెసర్ ద్వారా అప్రూవల్ పొందాలని, మేరీకి దేవుని చిత్తంతో మెడికల్ ట్రాన్స్మిషన్ జాబ్ రావాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం జగ్గయ్యపేట విచారణ కొండా విమలమ్మ గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆయురారోగ్యములతో దీవించమని, కొండా కిరణ్ బాబు గారి కుటుంబంలో మరియు కుమార్తెల కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దేవుడు ఇప్పటి వరకు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరం పాలెం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న చలువడి ప్రేరణకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ చలువడి శౌరయ్య, లూర్ధురాణి, ప్రశాంత్ కుమార్, కుప్పల బాల, మమత మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పల్నాడు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గడ్డం జయశ్రీ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని డాక్టర్ క్రాంతి, డాక్టర్ పారు, సౌరభ్, శ్రీచాంద్, చిలుక, చంద్రశేఖర్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పి గంగన్న, శాంతి గ్రేస్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు ఆనీ ఎస్తేర్కి మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ హరికృష్ణ, విజయ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం కరీంనగర్ విచారణ బొమ్మికల్ గ్రామం కీర్తిశేషులు అల్లం రవీందర్ రెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ అల్లం ఆరోగ్యమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం యానం విచారణ పంతగడ భాస్కర్రావు, కమలా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు,
ఆశ్రిత, అఖిల్కు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ. కంచెర్ల అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అనుకున్న తలంపులు నెరవేరాలని, లూర్దు సాగరిక చదువుల్లో తోడుగా ఉండాలని, తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రేమ్ సాగర్కు మంచి భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు. దేవుడు తన మందిరమున వసించు వారిని ఐక్యపరచును. అతడు స్వయముగా తన ప్రజలకు శక్తిని, బలమును దయచేయును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా తల్లి అయినటువంటి శ్రీ సభతో కలిసి సామాన్య 17వ ఆదివారంలో ప్రవేశిస్తున్నాం. దివ్య గ్రంథ పఠనముల ద్వారా ప్రభువైనటువంటి దేవుడు నా ప్రణాళికలను నా సమయములో నెరవేర్చేటువంటి దేవుడను, మీరు నేను చేసినటువంటి వాగ్దానములను నమ్ముకొని మీ జీవితములను ముందుకు కొనసాగించాలి అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అది మాత్రమే కాదు, యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు పునీత అన్నమ్మ జ్వాకీముల పండుగను కొనియాడుచూ ఉన్నది. తల్లి అయినటువంటి శ్రీసభలో ఆదివారం అనగానే దేవునికి చాలా ప్రత్యేకమైనటువంటిది, దేవునికి మాత్రమే ఇది చెందినటువంటి రోజు అని మనం ఎంతగానో కొనియాడుచున్నాం. అయితే ఈ దేవుని యొక్క పరిచర్యలో, ప్రణాళికలో కొంతమందిని దేవుడు ఎన్నుకుంటూ ఉంటాడు. వారిలో ముఖ్యముగా ఈ లోక కళ్యాణము జరిగి ఉన్నదంటే, ఈ లోకమంతా కూడా రక్షింపబడి ఉన్నదంటే, మరే తల్లి తన పూర్తి సంకల్పమును ఆమె వెల్లడి చేసి ఉన్నదంటే వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి జ్వాకీము అన్నమ్మల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం. వీరి యొక్క జీవితం ద్వారా మనము కొన్ని విషయములను నేర్చుకోవచ్చు. అది ప్రప్రథమంగా గమనించినట్లయితే, దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా ప్రణాళికలు కలిగి ఉంటాడు. అయితే ఆయన డినాయల్ అన్నటువంటి దాన్ని చేయడు. ఆయన డిలే చేయవచ్చు, అంటే ఆయన ప్రణాళిక ఆలస్యము కావచ్చు, కానీ ఆయన నిరాకరణ అన్నటువంటిది ఆయన దగ్గర లేదు అన్నటువంటి సందేశం. ఎందుకంటే జ్వాకీము అన్నమ్మలు బిడ్డలు లేరని ఎంతగానో చాలా దేవునికి సమర్పణ చేసుకున్నారు. ఎన్నో ఏళ్ళు వారు ప్రార్థన చేశారు, ఎంతో పుణ్యవంతమైనటువంటి జీవితాన్ని జీవించారు. కానీ 10 ముందు బిడ్డలు లేనటువంటి వారిగా వారు ఉన్నప్పుడు మరియ తల్లిని వారికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంటే ఇక్కడ ఇదిగో నీకు బిడ్డలు లేరు అన్నటువంటిది ఈ ప్రపంచము ఒక నిరాకరణగా చూసినప్పటికీ కూడా మీరంతా కూడా నా మదిలో ఉన్నారు కాబట్టే ఇంత ఆలస్యము జరిగి ఉన్నదని ఆనాటి నుండి దేవుడు మనకందరికీ కూడా విమోచనమును తన క్రీస్తు ప్రభు ద్వారా మనకు విమోచనమును కలుగజేస్తున్నారు. అది మాత్రమే కాదు, రెండవ ప్రత్యేకమైనటువంటిది ఏమిటంటే, జ్వాకీము అన్నమ్మలు అనగానే వృద్ధులు అన్నటువంటిది మనకు గుర్తొస్తుంది, గ్రాండ్ పేరెంట్స్ అని. అంటే గ్రాండ్ పేరెంట్స్ అనగానే వారు ఎవరు? వారు మన మధుర స్మృతులు. గతములో ఏమేమి జరిగిందో చెప్పడానికి వారు మధుర స్మృతులుగా నిలుస్తూ ఉన్నారు. మనము కూడా రాబోయేటువంటి కాలంలో ఆధ్యాత్మికమైనటువంటి స్మృతులుగా ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సమాచారమును అందించేటువంటి వారుగా మనం ఎల్లప్పుడూ కూడా నిలబడాలి. ఇదియే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజలో పాల్గొనుచుండగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుని యొక్క మధురమైనటువంటి స్మృతులను, ఆయన మనకు అందించినటువంటి అనుభవాన్ని మనం ఇతరులతో పంచుకోగలిగామా లేదా అని. అలా చేయని క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును, క్షమాపణని కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించునుగాక. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. ఘనదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. ఘనదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తిగల పరమపితా, సర్వశక్తిగల పరమపితా, నీవు స్తుతించి ఘనపరచేవు. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘన ఆరాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘన ఆరాధన మీకే స్వామి. జనితైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. జనితైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి.
పాలించెడువారా. పితయగు దేవుని మహిమలో మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించెడువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీయందు ఆశలు నిలుపుకొని వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పావిత్రము గాని దేనికి నీ ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలచు వస్తువులపై మనస్సులను లగ్నము చేసి కొనునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నీవు ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. మొదటి పట్టణము రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆ రాత్రి ప్రభువు సొలొమోనుకు కలలో కనిపించి నీకేమి కావలినో కోరుకోమనెను. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులు నన్ను రాజుగా చేసితివి, అయినను నేను చిన్నవాడను. ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలెనో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్క కందని వారు. నేను వారితో మనువాడను. కావున నీ ఈ సేవకులకు మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము. లేదేని నీవెన్నుకొనిన ఈ మహాప్రజలను పాలించుటకు నా తరము కాదు అనెను. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువుకు ప్రీతి కలిగించెను. యావే అతనితో, నీవు దీర్ఘాయువుగాను సిరి సంపదలు గాని శత్రు వినాశనము గాని కోరుకోనైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. నేను నీ కోర్కెను తప్పక తీర్తును. నీ ముందటి వారిలో గాని నీ తరువాతి వారిలో గాని ఎవ్వనికిని లేని వివేకము విజ్ఞానము నీకు ప్రసాదింతును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. ప్రభు నీవే నా భాగము, నేను నీ పలుకులు పాటింతునని మాట ఇచ్చున్నాను. నీవు దయచేసిన ధర్మశాస్త్రము వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే మెరుగైనది. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. ఈ దాసునికి నీవు బాస చేసినట్లే నీ ప్రేమ నన్ను ఓదార్చునుగాక. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికి పోయేదను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వసుగును. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. బంగారము కంటెను మేలిమి బంగారము కంటెను ఎక్కువగా నేను నీ కట్టడలను ఆశింతును. కనుక
నీ ఆజ్ఞల ప్రకారము నా జీవితమును దిద్దుకొందును. అసత్య మార్గములను నేను అసహించుకొందును. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. నీ శాసనములు అద్భుతమైనవి కావున నేను వానిని పాటింతును. నీ వాక్యముల వివరణము వెలుగును దయచేయును. తెలివి లేని వారికి తెలివి పుట్టించును. అందరూ ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. ప్రభు నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమింతును. తన కుమారుని సారూప్యమును కలిగియుండునట్లు దేవుడు ఏర్పరిచెను. రెండో పట్నము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. సహోదరులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగియున్నట్లు దేవుడు ఏర్పరిచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగాను చేసెను. నీతిమంతులనుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, పరలోక రాజ్య పరమ రహస్యమును పసిబిడ్డలకు బయలుపరచితివి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 44వ వచనం నుండి 52వ వచనం వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అతటిని దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆనిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అతడు కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే
అంత్యకాలముందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరిచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచూ పనులు కొరుకుకొందురు. వీనినన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు వారిని అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారం నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలు ఉన్నాడు అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కూడా ఈనాటి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. జ్వాకీము మరియు అన్నమ్మల పండుగ శుభాకాంక్షలు. 2021వ సంవత్సరంలో దివంగత అయినటువంటి మన పావన జనకులు పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ రోజును వరల్డ్ డే ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఎల్డర్లీ అన్నటువంటి పండుగగా వారు ప్రకటన చేసి ఉన్నారు. ప్రపంచ వృద్ధుల లేకుంటే తాతయ్యల అమ్మమ్మల పండుగ అన్నటువంటి దాన్ని వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. అయితే అనేకమైనటువంటి విషయాలను ఆయన తెలియజేస్తున్నారు. తాతయ్యలు, అమ్మమ్మలు లేకుంటే నానమ్మలు, ఇతరమైనటువంటి పెద్దలందరూ కూడా మనకు మార్గనిర్దేశకాలుగా ఉంటూ ఉన్నారు. మనకు ఒక దీపాలుగా మన సంస్కృతిని, మన సంప్రదాయాలను, మరి రాబోయేటువంటి సమీప భవిష్యత్తుకు వారు ఒక పునాదులు వేసినటువంటి వారు ఒక బాటను వేసినటువంటి వారు. కాబట్టి వారిని మనము వదులుకోకూడదు, మరిచిపోకూడదు. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద రూట్స్. ఒక ట్రీ అంటే ఒక చెట్టు తనకున్నటువంటి వ్రేళ్లను మరిచిపోతే అది తన ఉనికినే మర్చిపోతుంది. తనకు ఉనికి అన్నటువంటిదే ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాంటి నేపథ్యంలోనే మనము కూడా, మన తల్లిదండ్రులు ఉన్నారు, వారికి తల్లిదండ్రులు ఉన్నారు, తాతయ్యలుగా, అమ్మమ్మలుగా, నాన్నమ్మలుగా, ఇతరమైనటువంటి పెద్దలుగా వారు ఉన్నారంటే వారు వేసినటువంటి బీజముల ద్వారానే మనం ఇప్పటికీ కూడా నిలిచి ఉన్నాం. వారు మనకు వ్రేళ్ళుగా సహాయపడుతున్నారు. ఈరోజు ఒక మనిషి అన్నటువంటి వాడు పెరుగుతున్నాడంటే ఆ వ్రేళ్ళు ఎంత గొప్పగా సహకరిస్తే అంత గొప్పగా ఏపుగా పెరుగుతాడన్నటువంటి దానికి నిదర్శనముగా, సంకేతముగా ఈ పండుగను దివంగత అయినటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు ఏర్పాటు చేసి ఉన్నారు. దానినే ఈరోజు మనము మొదటి పట్టణంలో కూడా వింటున్నాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 12 వచనాలలో సొలొమోను రాజు అడుగుతున్నాడు, ఇదిగో నీవు దేనిని కోరుకుంటావు అన్నప్పుడు సొలొమోను రాజు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఆయన సంపదను కోరుకోలేదు, జ్ఞానమును కూడా ఆయన కోరుకుంటూ జ్ఞానము కలిగినటువంటి హృదయాన్ని నాకు ప్రసాదించుము అని ఆయన అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జ్ఞానము కలిగినటువంటి హృదయం దేవుని పవిత్రమైనటువంటి వరం అని మనం గమనించాలి. అంటే ఈరోజు అదే జ్ఞానముతో పునీత జ్వాకీము మరియు అన్నమ్మలు మరియ తల్లిని దేవునికి సమర్పణ చేయాలి అన్నటువంటి జ్ఞానము వారికి దేవుడు అనుగ్రహించాడు. కావున మన వ్యక్తిగత జీవితాలలో నేటి మొదటి పట్టణం ద్వారా అయితేనేమి, లేకుంటే నేటి పండుగ సందర్భముగా కూడా మనము జ్ఞానము కలిగినటువంటి వివేకమును అనగా హృదయాన్ని మాకు ప్రసాదించుము తండ్రి అన్నటువంటి విధంగా మన జీవితము కొనసాగాలి. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, 2వ పట్టణంలో మనం వింటున్నాము రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 8వ అధ్యాయం 28 నుండి 30 వచనాలలో దేవుడు పునీతులను మాత్రమే పిలవటం లేదు, లేక దేవుడు పునీతులకు మాత్రమే దేవుడుగా ఉండడం లేదు. అయితే వారిని తీర్చిదిద్దేటువంటి వారిగా కూడా కొందరిని పిలుస్తూ ఉంటాడు. పునీతులుగా మార్చేటువంటి క్రమంలో అనేకమైనటువంటి వారిని ఆయన ఎన్నుకుంటూ ఉంటాడు అన్నటువంటి భావముతో కూడినటువంటి 2వ పట్టణాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రణాళికలో జ్వాకీము మరియు అన్నమ్మలు కూడా మరియ తల్లి యొక్క పరిశుద్ధతను వారు అలా పెంచారు. పరిశుద్ధతలో ఆమెను పోషింపచేశారు. పరిశుద్ధతకు తగినటువంటి విధముగా అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. అంటే ఇక్కడ అర్థమేమిటి? పునీతులను మాత్రమే కాకుండా పునీతులను తయారు చేసేటువంటి వారిని కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా జ్వాకీమును మరియు అన్నమ్మలను దేవుడు ఎన్నుకొని మరియ తల్లిని పరిశుద్ధత్వములో పెంచడానికి వారికి పూర్తి సహకారమును అందించారని ఈ 2వ పట్టణంలో కూడా మనం వింటున్నాం. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 3వ పట్టణముగా మత్తయి శుభవార్త
13వ అధ్యాయము 44 నుండి 52 వచనాలలో మనం అనేకమైనటువంటి విషయాలను ఈనాటి సువిశేష పఠనం ద్వారా విన్నాం. ఏమిటంటే అది ఆనిముత్యం అని జీవితం అన్నటువంటిది, లేకుంటే పరలోక రాజ్యము ఆనిముత్యం అనేది వర్తకుడు వెళ్ళి దాన్ని కొనుగోలు చేసినటువంటి విధానం ఏ విధంగా జరుగుతుందో అవన్నీ కూడా ఈ పట్టణంలో విన్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ వర్తకుడు వెళ్ళి ఆనిముత్యము కోసం ఎలాంటి వ్యయ ప్రయాసాలు చేస్తాడో అదేవిధంగా కుటుంబం అన్నటువంటిది దేవుని నిధిగా మనము భావించాలి. కుటుంబమే నిజమైనటువంటి దేవుని నిధి. దివంగతైనటువంటి పునీతుడు 2వ జాన్ పాల్ పోపు గారు కూడా ఇదే విషయాన్ని సెలవిస్తున్నారు. ద ఫ్యామిలీ ఈజ్ ద డొమెస్టిక్ చర్చ్ అని. అంటే ప్రతి కుటుంబము కూడా ఒక చిన్న శ్రీ సభ, గృహస్థ శ్రీ సభ అని ప్రతిదీ కూడా ఎక్కడైతే శ్రీ సభలో ఏ విధంగానైతే అన్ని రకాలైనటువంటి విధి విధానాలు ఉంటాయో అదేవిధంగా ప్రతి కుటుంబంలో విధి విధానాలు ఉండాలి, ఆధ్యాత్మికత ఉండాలి, పరిపాలన ఉండాలి అన్నటువంటి విషయాలను ఆయన తెలియజేస్తున్నాడు. ఈ పట్టణం ద్వారా కూడా మనము మత్తయి శుభవార్త నుండి విన్నటువంటి సువిశేష పట్టణం ద్వారా కూడా ప్రభువు అదే మాటను మనకు గుర్తు చేస్తున్నాడు. కుటుంబము అన్నటువంటిది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప నిధి. అందులో తల్లిదండ్రులు, బిడ్డలు, లేకుంటే బంధువులు, ఇంకా ఇతరమైనటువంటి అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు అన్నటువంటి వారు ఏ విధంగానూ ఉంటారో, ఏ విధంగానైతే ఒకరికొకరు సహకారం చేసుకుంటారో అదేవిధంగా కుటుంబము అన్నటువంటి ఆ నిధి నుండి అనేకమైనటువంటి వ్యవహారాలు సాగుతాయి, అనేకమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. సరి అయినటువంటి దిశానిర్దేశము అక్కడ నుండే జరుగుతుంది. సరి అయినటువంటి బాటను ఎన్నుకోవడం, సరి అయినటువంటి కెరియర్ని ఎన్నుకోవడం అన్నీ కూడా అది ఒక నిధిలాగా, కుటుంబం అన్నటువంటిది ఒక నిధిలాగా మనకు సహకరిస్తుందని 3వ పట్టణం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పండుగ సందర్భముగా అన్నమ్మ, జ్వాకిము వీరిరువురు కూడా ఎంత గొప్పగా అంటే మరియ తల్లిని కూడా దేవునికి సమర్పించడములో, ఎలా పెంచడములో, ఏ విధంగా పెంచితే ఆమె పరిపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకుంటుందో అన్నటువంటి విషయాలన్నిటిని కూడా వారు ఒక నిధిలాగా సహకారం చేశారని మనము ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి నవీనమైనటువంటి ప్రపంచమును గమనించినట్లయితే కుటుంబాలు అన్నటువంటివి నాడు ఉన్నటువంటి రీతిగా ఉమ్మడి కుటుంబాలుగా లేవు. ఉమ్మడి కుటుంబాలుగా లేకుండా పోవడము, మరియు చిన్న చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారడము, అందులో కూడా బిడ్డలు అన్నటువంటి వారు ఒకరైతే చాలు అన్నటువంటి రీతిలో, లేకుంటే అసలు లేకపోయినా పర్వాలేదు అన్నటువంటి రీతిలో కుటుంబ వ్యవహారాలు సాగుతూ ఉన్నాయి. ఎందులకు ఏ విధంగా అన్నటువంటిది వ్యక్తిగతమైనటువంటి కారణం అయినప్పటికీ కూడా, కానీ గతంలో మనకు ప్రతిబింబాలుగా ఉన్నటువంటి మన జ్ఞాన తల్లిదండ్రులను, మరి ముఖ్యంగా పెద్దలను, అంతకు మించి ముఖ్యంగా మన అమ్మమ్మలను, తాతయ్యలను ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. వృద్ధులు అన్నటువంటి వారు ఎప్పుడు కూడా భారము కాకూడదు. వారు జీవితానికి పవిత్రమైనటువంటి ఆలయాలు అన్నటువంటి రీతిలో మనం ఆలోచన చేయాలి. వారిని అందరినీ కూడా పవిత్రమైనటువంటి దేవుని యొక్క సన్నిధి కలిగినటువంటి ఆలయాలుగా మనం గుర్తించాలి. ఎందుకంటే వారి నుండే మనం అనేకమైనటువంటి విషయాలను చిన్ననాటి నుండి కూడా విని ఉంటాం. కొన్నిసార్లు మన తల్లిదండ్రుల ద్వారా కూడా బహుశా కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండవు. కేవలము మన పెద్దలు, మన అమ్మమ్మలు, తాతయ్యల ద్వారానే మనకు అనేకమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉన్నాయి, తెలిసి ఉంటాయి కూడా. వారి పట్ల ముఖ్యంగా కొన్నిసార్లు గురువులు, కన్యాస్త్రీలు, అతి ముఖ్యంగా మన క్రైస్తవ చరిత్రను గమనించినట్లయితే చాలామందికి కూడా పెద్దలు చెప్పినటువంటి ఆ విషయాలే గుర్తుంటాయి. పెద్దలు నేర్పినటువంటి ఆ పాఠాలు, పెద్దలు నేర్పినటువంటి జపాలు, పెద్దలు నేర్పించినటువంటి వాక్యములే మనకి ఎప్పటికీ కూడా గుర్తుంటాయి. ఎంత గొప్పగా వారు మనకు సహకరించారో చూడండి. కాబట్టి వారిని ఎప్పుడూ కూడా భారముగా భావించకూడదు. ఎందుకంటే వారి ప్రతి చేయి వెనుక గొప్ప త్యాగము ఉన్నది. ప్రతి పని వెనుక గొప్ప త్యాగము ఉన్నది. ప్రతి కన్నీటి వెనుక ఒక గొప్ప ప్రేమ దాగి ఉన్నది.
ఆ పెద్దలు మనకు చూపించినటువంటి విషయాలు, త్యాగము, ప్రేమలు వారిలో దాగి ఉన్నవి. కాబట్టి వారిని ఎప్పుడూ కూడా భారముగా భావించకుండా జీవితానికి పవిత్రమైనటువంటి ఆలయాలుగా మనము ఎప్పుడూ కూడా తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్య కాలంలోనే గమనించినట్లయితే నాకు బాగా గుర్తు, మన నూతనముగా ఎన్నికైనటువంటి దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి బిషప్ గారు, వరంగల్లో నూతన పీఠాధిపతులు. వారిని నేను ప్రశ్నించాను, ఈ ఇంటర్వ్యూలో అడిగాను, మీరు గురువుగా వెళ్ళడానికి, మీరు గురువు కావడానికి ఎవరు మీకు ప్రేరణ అని నేను అడిగాను. నేను ఎదురు చూసినటువంటి ఆ జవాబు ఏమిటంటే, బహుశా అమ్మా నాన్నలు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారు, మనం ప్రేరణ కలిగించడానికి, లేకుంటే నువ్వు ఇలాంటి మార్గంలో ప్రవేశించు అని చెప్పడానికి. కానీ వారు వాళ్ళ తల్లిదండ్రులను ఉదహరిస్తూనే వారు చెప్పారు, మా తాత అయినటువంటి మర్రెడ్డి గారు నాకు చాలా ప్రేరణ, మా కుటుంబం నుంచి దేవునికి సమర్పణ చేయాలి, మా ఊరు నుండి ఎవరో ఒకరు దేవుని సేవకు వెళ్ళాలి మా అన్నటువంటి ధోరణిలో వారు తాతగారైనటువంటి మర్రెడ్డి గారు తండ్రి గారికి ప్రేరణగా, స్ఫూర్తిగా నిలిచారని ఆయన అప్పుడు మాత్రమే కాదు, పదే పదే చెబుతూ ఉన్నాడు. ఆద్యాంతం అంటే ఆ ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు కూడా మళ్ళీ గుర్తు చేస్తూనే ఉన్నాడు. నాకు ఈ వొకేషన్, దైవ పిలుపుకు ప్రథమంగా సహకరించినటువంటి వారు మా తాతగారైనటువంటి మర్రెడ్డి గారు అని వారు సెలవిచ్చారు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో, గృహస్థ జీవితంలో కన్యాస్త్రీలుగా, మరి ముఖ్యంగా గురువులుగా ఉండేటువంటి క్రమంలో నాడు మాకు, లేకుంటే మనందరికీ కూడా నేర్పించినటువంటి ఆ జీవిత పాఠాలు, ఆ జపాలు, జపదండలు, ఇవన్నీ కూడా గుర్తుకు వచ్చి వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో మనం వెళ్ళడం ద్వారా, తల్లిదండ్రుల దీవెన ద్వారా ఒక్కొక్కరము ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుతూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడూ కూడా మనము పెద్దల్ని భారముగా అనుకోకూడదు, లేకుంటే వారిని దూరముగా ఉంచేటువంటి పరిస్థితి రాకూడదు. కానీ ఈ నేటి పరిస్థితిని, లేకుంటే ప్రపంచమును, లౌకికమైనటువంటి వ్యవహారాలని మనం చూసినట్లయితే కేవలము పెద్దలు మాత్రమే కాదు, అమ్మమ్మలు నాన్నమ్మలు మాత్రమే కాదు, తల్లిదండ్రులను సైతము కూడా దూరం పెడుతున్నారు. ఈనాడు దేవాలయాల కంటే, వైద్యశాలల కంటే, కళాశాలల కంటే, పాఠశాలల కంటే అనాథాశ్రమాలు, పెద్దల కోసం ఏర్పాటు చేసినటువంటి హోమ్ ఫర్ ది ఏజ్డ్ అన్నటువంటి విధంగా ఎన్నో వెలుస్తూ ఉన్నాయి. భారమైపోయి ఉన్నారు తల్లిదండ్రులు అన్నటువంటి వారు, పెద్దలు అన్నటువంటి అమ్మమ్మలు, తాతయ్యలు అన్నటువంటి వారు ఒకరికి ఒకరు భారముగా మారుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోప్ ఫ్రాన్సిస్ గారు వారు ఈ పండుగను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, చాలా గొప్ప అయినటువంటి సంస్కరణని వారు తీసుకుని వచ్చారు. వరల్డ్ డే ఆఫ్ ద పువర్, లేకుంటే వరల్డ్ సండే ఆఫ్ ద పువర్, సండే ఆఫ్ ద పువర్ అని, లేకుంటే సండే ఆఫ్ ద సిక్ అని, సండే ఆఫ్ ది గ్రాండ్ పేరెంట్స్ అని ఎన్నో రకాలైనటువంటి ఆదివారాలను వారు ప్రకటన చేసి ఉన్నారు. కేవలము మనము మనుషులము, మనం ఇంతగా పెరిగి ఉన్నామంటే, ఇంత గొప్ప స్థాయికి మనం చేరి ఉన్నామంటే ఎంతోమంది సహకరించి ఉన్నారు. అయితే అన్నిటికీ మించి మన కుటుంబము పరలోకములో దాచబడినటువంటి ఒక నిధిలాగా వారందరూ కూడా సహకరించారు. అందులో ఇంకా గొప్పగా మన అమ్మమ్మలు, తాతయ్యలు అన్నటువంటి వారు, వృద్ధులు, పెద్దలైనటువంటి వారు సహకరించి ఉన్నారు. కాబట్టి ఏ ఒక్కరిని కూడా మనము తృణీకరించకూడదు, ఏ ఒక్కరిని కూడా నిరాకరించకూడదు. వారికి ఉన్నటువంటి ఆ ఎగ్జిస్టెన్స్, అంటే వారు జీవించడమే వారి యొక్క ఆ స్థానమును మనకు గుర్తు చేస్తుంది. వారు జీవిస్తున్నారంటే దేవుని లెక్కలో ఉన్నటువంటి వారు. కాబట్టి నీ లెక్కలో ఎందుకు లేరు అని నీవుగా ప్రశ్నించుకోవాలి అని వాక్యము ద్వారా, అనేకమైనటువంటి ఆ ఎన్సిక్లికల్ లేఖల ద్వారా వారు తెలియజేసి ఉన్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేడు మనము సైతము కూడా ఇలాంటి ధోరణికి స్వస్తి పలుకుదాం. ఇలాంటి ఆ ధోరణికి, లౌకికమైనటువంటి ఆలోచనలకి చరమగీతము పాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు వారిని ఏ విధంగానైతే మనం చూస్తున్నామో, రేపటి దినమున నన్నును సైతము, నిన్నును సైతము అదే రీతిలో కొల్చబడతాం. ప్రభు అంటున్నాడు, ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నీకును కొలవబడునని. బైబిల్ గ్రంథములో బంగారు వాక్యం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 12వ వచనంలో, నీవు ఇతరులకు ఏమి చేయాలని, ఇతరులు నీకు ఏం చేయాలని కోరుకుంటావో అది ఇతరులకు చేసి పెట్టు.
ఇతరులు నీకు ఏమి చేయకూడదు అనుకుంటావో నువ్వు సైతం కూడా చేయవద్దు. ఏ కొలతతోనైతే కొలుస్తావో అదే కొలత నీకును కొలవబడుతోంది. ఇదియే సరి అయినటువంటి కొలమానమని ఆయన చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో విన్నటువంటి విధముగా జ్ఞానము కోసము దేవుణ్ణి అడుగుదాం. ఆ జ్ఞానము నుండి అందరినీ గ్రహించేటువంటి శక్తి, లేకుంటే ఆ జ్ఞానము నుండి అందరినీ హత్తుకునేటువంటి ఆలోచన మనకు దేవుడిస్తాడు. కాబట్టి ఈ దివ్యబలి పూజలో కూడా దేవాతి దేవుణ్ణి అడుగుదాం. నా జ్ఞానము, నా హృదయం అన్నటువంటిది పరలోక నిధి వలె అందరికీ ఉపయోగార్థముగా ఉండేటట్లుగా చేయమని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచూ ఉన్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రులను, ఒకే ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుతున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో ఏక స్వభావము కలిగినవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమైన పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును, జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించుచున్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనము నొసగు ఒకే జ్ఞానస్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును, రానున్న పరలోక జీవితమును నిరీక్షిస్తున్నాను. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరము కూడా మన ప్రత్యేక అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. కృపామయులైనటువంటి మా తండ్రి అయినటువంటి దేవా, ఈనాడు ప్రత్యేకముగా సామాన్య 17వ ఆదివారము ద్వారా మీరు మాకు అనేకమైనటువంటి విషయములను నేర్పుతున్నారు. ఎవరైతే దేవుని పట్ల, దేవుని వాక్యము పట్ల శ్రద్ధ కలిగి ఉంటారో అలాంటి వారందరినీ కూడా నేను మీలో సంగమం చేసుకుంటానని, మోక్ష పదములో వారితో జీవిస్తానని మీరు వాగ్దానపూర్వకంగా మాతో మాట్లాడుతున్నారు. ఈనాడు యావత్ ప్రపంచములో ఉన్నటువంటి పునీత అన్నమ్మ మరియు జ్వాకిములు గారుల పేర్లను వెలిసినటువంటి సంస్థలన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాం, సభలన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాం. దివ్యవాణి టీవీ ప్రస్థానములు, ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సంస్థలు ముందుకు వచ్చి వారి వారి యొక్క సహాయమును అందజేయడం ద్వారా మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనం ద్వారా తెలియజేసినటువంటి విధముగా భూదిగంతముల వరకు మీరు నా శుభవార్తను ప్రకటించండి అన్నటువంటి నినాదముతో ఏర్పడినటువంటి దివ్యవానికి వారు పరిపూర్ణమైనటువంటి సహకారం అందిస్తున్నారు. ఆర్థికపరమైనటువంటి సహకారం అందించి ఉన్నారు. వారు మాత్రమే కాదు, ఈరోజు పునీతులందరి యొక్క ఆదర్శమును అందుకొని దివ్యవాణి కుటుంబం కోసం సహాయం చేస్తున్నటువంటి స్థిరనిధి దాతలను, మూలనిధి దాతలను, ప్రత్యేక దాతలను అందరినీ కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ఆదివార బలి పూజలను సమర్పిస్తున్నటువంటి వారి కుటుంబాలను దీవించండి. ఆరాధనను సమర్పిస్తున్నటువంటి వారి మనవులన్నింటినీ కూడా అంగీకరించండి. మరి ముఖ్యంగా తండ్రి, మా వ్యక్తిగత కుటుంబ అవసరాలలో ఏ అవసరములు ఉన్నవో వాటన్నిటిని కూడా గ్రహించి మాకు మీ అనుకూల సమయంలో ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
దేవా బలి పూజరుది కానుక అర్పింతును తండ్రి నీవసగిన జీవితం స్వీకరించు దేవా బలి పూజరుది కానుక అర్పింతును తండ్రి నీవసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి అన్నమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి అన్నమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలి పూజరుది కానుక అర్పింతును తండ్రి నీవసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేమర్పించే ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయముల్లోనూ అతడు మావలే జీవించున్నట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానిని మాయందును ప్రేమింప తలంచితివి. మా అవిధేయత వలన పాపము కట్టుకుని మేము పోగొట్టుకుని అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకని మరల మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణమందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుతూ అతడు మరలా వేం చేయును అని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుతూ ఉన్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచు ఉన్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరేమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, పునీత అన్నమ్మ జ్వాక్యములతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరుచి బలి లోకమంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచు ఉన్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా పోలంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడు వారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింపాలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆదివి తేజం ఆనందనాదం అనురాగం నీవే. సుందర రూపం సుగుణాల దీపం సుమగంధం నీవే. ఆదివి తేజం ఆనందనాదం అనురాగం నీవే. సుందర రూపం సుగుణాల దీపం సుమగంధం నీవే. కృపగల నామము దేవుని జ్ఞానము దీర్ఘదర్శివి జయము మానిని. పునీత అన్నమ్మా మా ప్రణతులు చేకొనుమా. పునీత అన్నమ్మా మా పునాది నీవమ్మా. జోకిములో గిలిలో ప్రార్థించు పత్నివై సంతాన వరమునకై తపించే నీ జీవితం. జోకిములో గిలిలో ప్రార్థించు పత్నివై సంతాన వరమునకై తపించే నీ జీవితం. వేదనలో శోధనలో వేచింది నీ మౌనం. వేకువ